బిగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రైల్వే స్టేషన్ రోడ్ లో ఉన్న ఇబ్బూస్ కింగ్స్ హోటల్ పై ఒక వర్గానికి చెందిన వ్యక్తులు మూకుమ్మడి దాడి, హోటల్ పూర్తిగా ధ్వంసం చేసిన వైనం. నిన్న రాత్రి ఇబ్బూస్ హోటల్ నిర్వాహకుడు పెంటపాడుకు చెందిన కొందరు వ్యక్తుల మధ్య గొడవ జరిగినట్లుగా సమాచారం అందుతోంది. ప్రతిగా ఈ రోజు కొందరు హోటల్ పై దాడి చేసి హోటల్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేసి అందులో ఉన్న వర్కర్స్ పై దాడులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. హోటల్ అద్దాల ధ్వంసం, తయారైన బిర్యానీ ఆహార పదార్థాలను చెల్లాచెదరు చేసిన వైనం, అడ్డు వచ్చిన వర్కర్స్ పై కూడా దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్న తాడేపల్లిగూడెం సిఐ ఆదిప్రసాద్ ఈ కథనంపై పూర్తి వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం చూస్తూనే ఉండండి. మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. వచ్చేసి మేము లోపల పని చేసుకునే వాళ్ళు కూడా ఆడవాళ్ళని కూడా చూడకుండా కొట్టేశారండి. ఎంతమంది వచ్చారండి? క్యాష్ కూడా పట్టుకెళ్ళిపోయారు. మొత్తం ఎంతమంది లెక్కలేదు, మొత్తం ధ్వంసం కింద వచ్చేసారండి. ఏం జరిగింది వాళ్ళకి? మీకు మాకు తెలియదండి. రాత్రి ఏం కూడా జరిగిందో మాకు తెలియదండి. మా సార్కి వాళ్ళకి ఏం కూడా జరిగిందో మాకు తెలియదండి. మేము పనికి వచ్చినాడు రాత్రి మా డ్యూటీ అయిపోయింది, మేము వెళ్ళిపోయాము. మళ్ళీ మేము ఈవినింగ్ షిఫ్ట్ కి వచ్చామండి. మా పని ఏదో మేము చేసుకుంటున్నాము. మా పని చేసుకునేకుండా అలా చేసేసారండి. అంటే మీకు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులా లేదా? మీ రాత్రి ఏదో గొడవ జరిగిందంటే మాకు తెలియదండి ఆ విషయం. అప్పటి వరకు లంచ్ కానీ ఎక్కడున్నారే మీ వంటగారు పిలివే అంటే వచ్చేసారండి లోనికి. అన్ని స్టైల్ గట్ట అన్ని ఇచ్చేసారండి లోనికి వచ్చేసి. అంటే తినే అన్ని కూడా మొత్తం అన్ని చేస్తారు. డబ్బులు కూడా పైన చేసుకుంటా వెళ్ళారండి. నేను చూడకుండా ఇటు వస్తే ఆడవాళ్ళు కూడా చూడకుండా కొట్టేసారండి.